ఇప్పుడు 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ పార్ట్ 1 చూద్దాము. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 5, 7, 8, 1, 1, 3. 3 పాయింట్స్ ఇచ్చారా, 3 పాయింట్స్ మీద పాస్ అయ్యేటువంటి సర్కిల్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమన్నారు. సో ఇక్కడ పక్కన ఫిగర్ చూస్తే దిస్ ఈజ్ ద సర్కిల్ పీక్యూ. ఇచ్చిన 3 పాయింట్స్ని మనం లెట్ పీక్యూఆర్ అనుకుంటున్నాము. సో ఈ సర్కిల్ పీక్యూఆర్ అనే పాయింట్స్ మీద పాస్ అవుతుంది. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవాలి. సో జనరల్గా ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇచ్చిన పాయింట్స్ ఏమనుకుంటామంటే పీక్యూఆర్ ఆర్ ఏబిసి ఏమైనా అనుకోవచ్చు. లెట్ ద పాయింట్స్ ఆర్ P of 5, 7, Q of 8, 1 and R of 1, 3. పాయింట్స్కి నేమ్స్ ఇచ్చుకున్నాం పీక్యూఆర్ అని. నెక్స్ట్ లెట్ ద ఈక్వేషన్, మనం కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏ రూపంలో ఉంటుంది. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్, జనరల్గా మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏ రూపంలో ఉంటుంది. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రూపంలో ఉంటుంది. అంటే ఈ రూపంలో ఉండే ఈక్వేషన్ మనం అనుకోవాలి. సో లెట్ అస్ అజ్యూమ్ దిస్ యాజ్ ఫస్ట్ ఈక్వేషన్. దీన్ని 1 అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ సర్కిల్ మీదనే కదా ఈ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఈ పాయింట్స్ ఖచ్చితంగా ఈ సర్కిల్ సాటిస్ఫై చేస్తాయనే కదా. అంటే P of 5, 7 లైస్ ఆన్ ఈక్వేషన్ 1. ఈ సర్కిల్ పైన ఉంటుంది అని అర్థం. లైస్ ఆన్ 1 అంటే దాని మీనింగ్ ఏంటి? x ప్లేస్లో 5, 5 ప్లేస్లో 7 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 5² ప్లస్ 7² ప్లస్ 2g ఇంటూ 5 ప్లస్ 2f ఇంటూ 7 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే 5 5 25, 7 7 49, 7 7 49, 5 2 10, 7 2 14f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ కాన్స్టాంట్స్ అన్నిటిని అవతల పంపించేసుకుందాం. 25 ప్లస్ 49 ఏమవుతుందంటే మనకి 74 ప్లస్ 10g ప్లస్ 14f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 10g ప్లస్ 14f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -74. ఇది సెకండ్ ఈక్వేషన్. అలాగే ఇలా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? మనకు 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ కూడా వాటిపైన లైస్ అవుతున్నాయి కదా. సో Q of 8, 1 ఆల్సో లైస్ ఆన్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఇప్పుడు ఏమవుతుంది? 8² ప్లస్ 1² ప్లస్ 2g ఇంటూ 8 ప్లస్ 2f ఇంటూ 1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో 8 8 64, 1 1 1, 8 2 16, 2 1 2, 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదేమవుతుంది? 65 అవుతుంది. ప్లస్ 65 అవతలకి వెళ్తే ఏమవుతుంది? -65. సో 16g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -65. ఇదేమనుకుంటున్నామంటే థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ కూడా ఇదే సర్కిల్ పైన ఉంది అంటున్నాం కదా. సో R of 1, 3 ఆల్సో లైస్ ఆన్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఇప్పుడు ఏమవుతుంది? 1² ప్లస్ 3² ప్లస్ 2g ఇంటూ 1 2f ఇంటూ 3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 1 1, 3 3 9, 2 1 2, 2 3 6f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 9 ప్లస్ 1 10 అవుతుంది. ప్లస్ 10 అవతలకి షిఫ్ట్ అయిపోతే మనకి -10. ఇట్ విల్ బికమ్ -10. సో 2g ప్లస్ 6f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -10. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఈక్వేషన్. ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి జిఎఫ్సి వాల్యూస్ వస్తాయి. జిఎఫ్సిని రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఏ రెండు ఈక్వేషన్స్ అని తీసుకోండి, ఏదర్ 2 3 ఆర్ 3 4 ఆర్ 2 4 ఎలాగైనా తీసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను నేను. సెకండ్ ఈక్వేషన్ 10g ప్లస్ 14f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -74. థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 16g ప్లస్ 2f
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు -65. 3 ఈక్వేషన్స్లో ప్లస్ సి ఉంది కాబట్టి ముందు సిని ఎలిమినేట్ చేద్దాము. సో ఐఎమ్ డూయింగ్ ఎలిమినేషన్ మెథడ్. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఎలిమినేషన్ మెథడ్ అయితే ఇంకా సబ్ట్రాక్షన్ చేయాలి కదా, రెండు సేమ్ సింబల్స్ ఉన్నాయి, ప్లస్ సి. సో సబ్ట్రాక్షన్ చేయాలి. సో 16g ఏమవుతుంది, -16g, ప్లస్ 2f ఏమవుతుంది, -2f, ప్లస్ సి విల్ బికమ్ -c, -65 విల్ బికమ్ +65. సో ఇప్పుడు 10g - 16g, ఇక్కడ -6g, 14f - 2f, సో 12f, ప్లస్ సి మైనస్ సి క్యాన్సిల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు -74 + 65, -74 + 65 ఎంత అవుతుంది, 9, -9. కామన్ టర్మ్ తీసామంటే ఇక్కడ వచ్చేసి మనకు 3 టేబుల్తో పోతాయి చూడండి. సో -3 కామన్ తీసాను అనుకో, 3 2s, ఇక్కడ -3 4s ఈజ్ ఈక్వల్ టు -9, మైనస్ క్యాన్సిల్ అవుతుంది, 3 1s 3. సో ఇదేమవుతుంది, 2g - 4f ఈజ్ ఈక్వల్ టు 3, 2g - 4f ఈజ్ ఈక్వల్ టు 3. ఇది వచ్చేసి 5th ఈక్వేషన్. ఇప్పుడు మళ్ళీ ఏ 2 ఈక్వేషన్స్ అయినా తీసుకోవచ్చు మనం. ఇక్కడ నేను 3rd 4th తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ 3rd ఈక్వేషన్ వచ్చేసి 16g + 2f + c ఈజ్ ఈక్వల్ టు -65. 4th ఈక్వేషన్ వచ్చేసి మనకి 2g + 6f + c ఈజ్ ఈక్వల్ టు -10. సో ఇక్కడ కూడా ప్లస్ సి సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఇది ఏమవుతుంది, +2g will become -2g, plus 6f will become -6f, plus c will become -c, -10 will become +10. So 16 - 2g, 16g - 2g, 14g, 2f - 6f, -4f, plus c - c cancel అవుతుంది, is equal to -65 + 10, -55. సో దీంట్లో ఏమన్నా కామన్ తీయొచ్చా అంటే ఇంకా కామన్ తీయడానికి లేదు కాబట్టి, సో 14g - 4f ఈజ్ ఈక్వల్ టు -55 ఈజ్ ద 6th ఈక్వేషన్. ఇది 6th ఈక్వేషన్. సో అగైన్ ఈ 5th ప్రాబ్లమ్ని 6th ప్రాబ్లమ్ని ఈ 5th ఈక్వేషన్ని 6th ఈక్వేషన్ని మనం సాల్వ్ చేస్తే మనకు జిఎఫ్సి వస్తాయి, జిఎఫ్ వస్తుంది. వచ్చిన జిఎఫ్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైనా 2nd 3rd 4th ఈక్వేషన్స్లో మనకు సి కూడా వచ్చేస్తుంది. సో ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 5 and 6, సాల్వింగ్ 5 and 6 we get ఎలా సాల్వ్ చేద్దాం అంటే, ఒకవేళ మనం షిఫ్ట్ చేసుకున్నామంటే ఈక్వేషన్స్ ఇలా రాసుకోవచ్చు. అంటే ఏమవుతాయి, 2g - 4f - 3 ఈజ్ ఈక్వల్ టు 0, అది కూడా 14g - 4f + 55 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి 2 ఈక్వేషన్స్. సో వీటిని సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఏమవుతుంది, -4 - 3 + 2 -4, -4 55 14 -4. సో ఇదేంటి జీ, ఇదేంటి ఎఫ్, ఇది వచ్చేసి కాన్స్టాంట్ 1. అంటే XY బదులు ఇక్కడ జిఎఫ్లు ఉన్నాయి అంతే, ఈక్వేషన్స్ జిఎఫ్తో ఉన్నాయి. సో జిఎఫ్ కనుక్కోవాలి. సో g బై -4 55, -4 55, -4 × 55 -4 × -3, -4 × -3 ఈజ్ ఈక్వల్ టు f బై -3 × 14 -55 × 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 × -4 -14 × -4. సో g బై -55 4s 220, minus into minus plus 4 3s are 12. So f by 14 3s are 42 minus 55 2s are 110, which is equal to 1 by -8, minus into minus plus 14 4s are 56. G by minus 232, f by minus 152, 1 by
56లోంచి 8 తీసేస్తే మనకి 45. సో g వాల్యూ కావాలి కాబట్టి g by minus 232 is equal to 1 by 48. f by minus 152 is equal to 1 by 48. So g is equal to minus 232 by 48. f is equal to minus 152 by 48. సో g వాల్యూ ఏమవుతుందంటే మనకి క్యాన్సిలేషన్స్ చేస్తే ఏ టేబుల్తో పోతాయి, ఇక్కడ 8 టేబుల్తో పోతాయి చూడండి, 8 టేబుల్తో. సో 232, 8 2s are 16, 8 9s are 72, 8 6 are 48. నెక్స్ట్ f ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 8 టేబులే, 8 1s are 8, 8 9 72, 8 6 are 48. సో minus 29/6 minus 19/6 ఇది gf. gf వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, c వాల్యూ కనుక్కోవాలి. c వాల్యూ కనుక్కోవడానికి సెకండ్ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు, థర్డ్ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు, ఫోర్త్ ఈక్వేషన్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఈజీగా ఉండేటువంటి ఈక్వేషన్ ఏదవుతుందంటే మనకి ఫోర్త్ ఈక్వేషన్ మనకి సింపుల్గా ఉంది. సో నేను ఫోర్త్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను సాల్వ్ చేయడానికి. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి మనకి, 2g ప్లస్ 6f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -10. ఇది ఫోర్త్ ఈక్వేషన్. దీంట్లో gf సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. 2 ఇంటూ -29/6 ప్లస్ 6 ఇంటూ -19/6 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -10. సో 2తో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది, -29/2 3s. నెక్స్ట్ ఇక్కడ 6 6 క్యాన్సిల్ అవుతుంది, ఇట్ విల్ బికమ్ -19 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -10. సో c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -10 ప్లస్ 29/3 ప్లస్ 19. 19 నుంచి 10 తీసేస్తే ఇంకా 9 ప్లస్ 29/3, దీనికి ఎల్సిఎం చేసుకుంటే 3 9s are 27 ప్లస్ 29/3. సో we will get 56/3. సో c వాల్యూ వచ్చేసి మనకి ఏంటి, 56/3. c వాల్యూ 56/3. సో gfc వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్, therefore required equation of circle is, therefore required equation of circle is x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇందులో gfc వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి x square plus y square plus 2x ఇంటూ g వాల్యూ వచ్చేసి మనకి -29/6 ప్లస్ 2y ఇంటూ f వాల్యూ వచ్చేసి మనకి -19/6, c వాల్యూ వచ్చేసి 56/3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎల్సిఎం ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్యాన్సిలేషన్స్ అవుతాయి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ఇక్కడ 2 1s are 2 3s అంటే -29/3x మైనస్ 2 1s are 2 3s, ఇక్కడ 2 1s are 2 3s, అలాగే 2 1s are 2 3s, ఇక్కడ కూడా ఏమొస్తుంది -19/3y ప్లస్ 56/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం వచ్చేసి 3 తీసుకున్నామంటే మనము, సో ఏమవుతుంది, 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 29x మైనస్ 19y ప్లస్ 56 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటువంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇలా చేయొచ్చు. లేదా మెథడ్ 2 ఏంటి అంటే కనుక మనకి సెంటర్ తెలుసు, సెంటర్ ఈ పీక్యూఆర్ అన్ని సర్కిల్ పైనే ఉన్నాయి కాబట్టి సెంటర్ నుంచి ఏమవుతాయి, సేమ్ డిస్టెన్స్లో ఉన్నట్టే కదా, అంటే సిపి సిక్యూ సిఆర్ ఇవన్నీ రేడియస్ అవుతాయి మనకి. సో ఆ విధంగా అయినా మనం ప్రాబ్లం చేయొచ్చు. అంటే ఇలా ఉంది సర్కిల్ మనకి, దిస్ ఈజ్ ద సెంటర్, పీక్యూఆర్ పాయింట్స్ ఇక్కడ పి, ఇక్కడ క్యూ, ఇక్కడ ఆర్. ఇక్కడ మనకు తెలుసు సిపి కానీ సిక్యూ కానీ సిఆర్ కానీ సిక్యూ కానీ ఇవన్నీ సేమ్ డిస్టెన్స్, అంటే సిపి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఆర్. ఇలా తీసుకొని మనం ప్రాబ్లం చేయొచ్చు అనమాట. సెంటర్ వస్తుంది మనకి, సెంటర్ని ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి లేదా హెచ్ కామా కే మీ ఇష్టం, -g, -f బదులు ఏ కామా బి అని అనుకొని చేస్తే సరిపోతుంది. లేదా సెంటర్ని మీరు జనరల్గా -g, -f అనుకొని అయినా చేయొచ్చు. మీరు ఇక్కడ ఏ కామా బి బదులు -g, -f అనుకొని అయినా డైరెక్ట్ చేయొచ్చు మనం.
లేదా హెచ్ కామా కే తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. నేను మామూలుగా సెంటర్ రేడియస్ ఫార్ములా అయిపోయినప్పుడు హెచ్ కామా కేనే కదా సెంటర్ చెప్పింది. సో మెథడ్ 2 చేస్తున్నాను. మెథడ్ 2, let the points are P of 5, 7, Q of 8, 1, C of 1, 3. Let the required equation of circle is అంటే కనుక్కోవాల్సినటువంటి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏ ఫామ్లో ఉంటుంది? జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రూపంలోనే ఉంటుంది. లెట్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఇక్కడ సిపి, సిక్యూ, సిఆర్, సి కనుక్కోవడానికి హెచ్ కామా కే అంటున్నాం, రేడియస్ అంటున్నాం. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏ రూపంలోనే నేను జనరల్ కాకుండా ఇక్కడ సెంటర్ రేడియస్ ఫామ్ తీసుకున్న ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. హెచ్ కామా కే వచ్చేసి ఇక్కడ సెంటర్, ఆర్ వచ్చేసి రేడియస్. సో ఆ ఫామ్లో కూడా మనం ప్రాబ్లం చేయొచ్చు. సో సిపి సెంటర్ని లెట్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఏమనుకుంటున్నానంటే లెట్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ సి ఆఫ్ హెచ్ కామా కే అనుకుంటున్నాను. సి ఆఫ్ హెచ్ కామా కే. రేడియస్ వచ్చేసి రేడియస్ ఏమవుతుంది ఇక్కడ అండ్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి అవ్వచ్చు, లేదా సిక్యూ తీసుకోవచ్చు, లేదా సిఆర్ తీసుకోవచ్చు. సో రేడియస్ని బేస్ చేసుకుంటే ఇక్కడ మనము దీని మీనింగ్ ఏమవుతుంది? సిపి స్క్వేర్, డిస్టెన్స్ కాబట్టి స్క్వైరింగ్గా చేసేసుకున్నాం. సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్ స్క్వేర్. ఇక్కడ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఒకసారి సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిక్యూ స్క్వేర్ తీసుకొని చేయొచ్చు. సో సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ స్క్వేర్ సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ స్క్వేర్. సో ఇక్కడ సిపి అంటే సెంటర్ నుంచి పి పాయింట్కి మనకు ఉన్నటువంటి డిస్టెన్స్. ఇక్కడ పిక్యూఆర్ పాయింట్స్ వచ్చేసి మనకి పి పాయింట్ 5, 7, క్యూ పాయింట్ 8, 1, ఆర్ పాయింట్ వచ్చేసి 1, 3. సో ఒకసారి సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిక్యూ స్క్వేర్, ఇంకోసారి ఏమో సిక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్ స్క్వేర్. సిపి స్క్వేర్ అంటే కనుక మనకు జనరల్గా తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి నో నీడ్ టు కీప్ స్క్వేర్ రూట్ పెట్టుకోవట్లేదు. సెంటర్ని హెచ్ కామా కే అనుకుంటున్నాము. సో మనకేమవుతుంది ఇక్కడ వచ్చేసి హెచ్ మైనస్ 5, నేను పీ పాయింట్ సెంటర్ని చూస్తున్నాను, హెచ్ మైనస్ 5 హోల్ స్క్వేర్ k మైనస్ 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిక్యూ అంటే హెచ్ మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ k మైనస్ 1 హోల్ స్క్వేర్. సో మనం ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి హెచ్ స్క్వేర్ 5 5 25 మైనస్ 2 5 10h ప్లస్ k స్క్వేర్ 7 7 49 మైనస్ 2 7 14k ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ 8 8 64 మైనస్ 2 8 16h ప్లస్ k స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 1 2k. సో హెచ్ స్క్వేర్ కే స్క్వేర్ బోత్ సైడ్స్ మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలిన టర్మ్స్ అన్నిటిని కూడా 25 ప్లస్ 49 అన్ని టర్మ్స్ని మనం అవతల 25 ప్లస్ 49 వచ్చేసి మనకి ఇక్కడ 74 మైనస్ 10h మైనస్ 14k ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రైట్ సైడ్ చూసామంటే 64 ప్లస్ 1 ఎంత 65 మైనస్ 16h మైనస్ 2k. సో అవతల ఉన్న టర్మ్స్ అన్ని ఇవతలకి షిఫ్ట్ చేసుకుంటే 74 మైనస్ 10h మైనస్ 14k మైనస్ 65 ప్లస్ 16h ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 16h నుంచి 10h తీసేస్తే 6h, మైనస్ 14 నుంచి ప్లస్ 2 తీసేస్తే మైనస్ 12k, 74 నుంచి 65 తీసేస్తే ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో 3 కామన్ తీసామనుకో 3 2s 3 4s 3 3s. మనకి ఇక్కడ ఈక్వేషన్ని నేను 1 అనుకోలేదు కదా, మనం కనుక్కోవాల్సినటువంటి ఈక్వేషన్ని 1 అనుకుంటున్నాను. సో ఈ ఈక్వేషన్ని 1 అనుకున్నాం. ఓకేనా, టేక్ యాజ్ 1. నెక్స్ట్ ఇప్పుడు సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిక్యూ స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సిక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సిఆర్ స్క్వేర్, లేదా సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్ స్క్వేర్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు సిక్యూ అంటే ఎంత, హెచ్ మైనస్ 8 1 హోల్ స్క్వేర్
k minus 1 whole square is equal to CR, R అంటే 1, 3. So h minus 1 whole square plus k minus 3 whole square. సో ఇదేమవుతుంది h square plus 8 8 is 64 minus 16h plus k square plus 1 minus 2k is equal to h square plus 1 minus 2h plus k square 3 3s are 9 minus 6k. సో h స్క్వేర్ k స్క్వేర్ బోత్ క్యాన్సిల్ అయిపోతాయి బోత్ సైడ్స్. సో మనకి ఇక్కడ ఏం మిగులుతుంది 64 ప్లస్ 1 65 మైనస్ 16h మైనస్ 2k ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 9 10 అవుతుంది మైనస్ 2h మైనస్ 6k. సో వీటిని సింప్లిఫై చేసేస్తే మనకి యువతల ఇక్కడ మైనస్ 16 యువతలు ఉంది కాబట్టి అది అవతల పంపించేస్తాం అనుకోండి. 10 మైనస్ 2h మైనస్ 6k మైనస్ 65 ప్లస్ 16h ప్లస్ 2k ఈజ్ ఈక్వల్ టు 0. సో 16h లోంచి 2h తీసేస్తే 14h మైనస్ 6k ప్లస్ 2k ఏమవుతుంది మైనస్ 4k మైనస్ 4k 10 మైనస్ 65 మైనస్ 55 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. సో దీన్ని సెకండ్ అనుకున్నాము, దీన్ని థర్డ్ అనుకున్నాం. ఈ 2 3ని సాల్వ్ చేస్తే మనకి hk వస్తుంది, సెంటర్ వచ్చేస్తుంది. సో సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి మనకేంటి 2h minus, so solving 2 and 3, solving 2 and 3 we get second equation చూద్దాం. ఫస్ట్ ఏం వస్తుంది మైనస్ 4 3 2 మైనస్ 4. ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ మైనస్ 4 మైనస్ 55 14 మైనస్ 4. ఇదేంటి h k, ఇది వచ్చేసి 1 కాన్స్టెంట్. సో సాల్వ్ చేస్తే h బై మైనస్ 4 ఇంటూ మైనస్ 55 మైనస్ నెక్స్ట్ మైనస్ 4 ఇంటూ మైనస్ 3 మైనస్ 4 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు k బై 3 ఇంటూ 14 మైనస్ 55 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 into minus 4 minus 14 into minus 4. So h by 55 4s are 4 5s are 20 4 5s are 20 minus 220 minus into minus plus అయిపోతుంది మనకి. నెక్స్ట్ మైనస్ 4 3s are 12 is equal to k by 14 3s are 42 minus into minus plus 55 2s are 110 1 by minus 8 plus 14 4s are 56. సో h by ఇది వచ్చేసి మనకి 232 అవుతుంది. k by ఇక్కడ మనకి వాల్యూ వచ్చేసి 152 అవుతుంది. 56 మైనస్ 8 56 మైనస్ 8 ఈ వాల్యూ వచ్చేసి మనకి 48. ఒక నిమిషం. So center h by 232 is equal to 1 by 48, k by 152 is equal to 1 by 48. So then simplify చేసేస్తే మనకి h is equal to 232 by 48, k is equal to 152 by 48. So h is equal to cancellation 8 table తో క్యాన్సిల్ చేస్తే మనకి 8 2s 8 9s 8 6. ఇక్కడ కూడా k వచ్చేసి 8 1s 8 9s 8 6. Therefore center h comma k is equal to 29 by 6 comma 19 by 6. ఇప్పుడు రేడియస్ కాల్, రేడియస్ అంటే cp తీసుకోవచ్చు, cq తీసుకోవచ్చు, cr తీసుకోవచ్చు. సో రేడియస్ r is equal to దూరం అంటే cp లేదా cr లేదా cr
నేను సిఆర్ తీసుకున్నాను, సిఆర్ పాయింట్ ఈజీగా ఉంది కాబట్టి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ సిఆర్ ఏమవుతుంది, హెచ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ కే మైనస్ 3 హోల్ స్క్వేర్, 1,3 కాబట్టి ఆల్రెడీ మనకి హెచ్ కే వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసామనుకో 29/6 మైనస్ 1 హోల్ స్క్వేర్ 19/6 మైనస్ 3 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్సిఎం వచ్చేసి 6, 29 మైనస్ 6/6 హోల్ స్క్వేర్ 19 మైనస్ 3 6 18/6 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 29 మైనస్ 6 ఎంత అవుతుంది, 23/6 హోల్ స్క్వేర్ ప్లస్ 1/6 హోల్ స్క్వేర్. సో 23 is so 9 6 plus 6 2 5 529/6 6 36 1/36. ఇదేమవుతుంది రూట్ 530/36, రూట్ 530/36. సో రూట్ 36 ఏమవుతుంది 6. మనకి రూట్తో అలాగే పెట్టేసుకున్నాం రేడియస్, ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రేడియస్ స్క్వేర్ రూపంలో ఉంది. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x minus h whole square plus y minus k whole square is equal to r square. ఇక్కడ క్యాన్సిలేషన్స్ అవుతాయా, ఎందుకంటే స్క్వేర్ రూట్ కదా, స్క్వేర్ 6. సో x మైనస్ h వచ్చేసి మనకి 29/6 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 19/6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రూట్ 530/36 హోల్ స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ 6x మైనస్ 29/6 హోల్ స్క్వేర్ 6y మైనస్ 19/6 హోల్ స్క్వేర్ 530/36. బోత్ సైడ్స్ ఎల్సిఎం క్యాన్సిల్ అవుతుంది 6 స్క్వేర్ కాబట్టి. సో మనకి మిగిలేది ఏంటి, 6x మైనస్ 29 హోల్ స్క్వేర్, ఇక్కడ కూడా 6y మైనస్ 19 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 530. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే 6x హోల్ స్క్వేర్ ప్లస్ 29 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2x ఇంటూ 29 ప్లస్ 6y హోల్ స్క్వేర్ ప్లస్ 19 హోల్ స్క్వేర్ minus 2 into 6y into 19 is equal to 530. సో మనకి ఏమవుతుంది 6 6 36x స్క్వేర్ 29 29 841 minus 2 2 4 2 2 4 4 29 116 x 6 6 36y square 19 19 361 minus 2 6 18 18 19 2 6 12 sorry 2 6 12 12 19 228 y is equal to 530 కూడా యువతలు తీసుకొస్తే మైనస్ 530 అవుతుంది. సో 36x స్క్వేర్ ప్లస్ 36y స్క్వేర్ x టర్మ్స్ మైనస్ 116x మైనస్ 228y. సో 841 ప్లస్ 361 ఏమవుతుంది మనకి, ఇక్కడ 2 10 11 12 1 2 మైనస్ 530 ఈజ్ ఈక్వల్ టు 0. సో 36x స్క్వేర్ ప్లస్ 36y స్క్వేర్ మైనస్ 116x మైనస్ 228y, ఈ వాల్యూ వచ్చేసి మనకి 672 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లోంచి మనం ఏం కామన్ తీయగలం అంటే 6 ఇలాగైనా పెట్టేయచ్చు, దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఏమైనా కామన్ తీసే టర్మ్స్ ఉంటే కామన్ తీయచ్చు. ఒకవేళ 4తో కామన్ తీసామనుకో
4తో పోతుంది చూడండి. 4 9s 4 2s 8. ఇక్కడ మనకి 3 ఉంటుంది 36. 4 9s మైనస్ 4 5s 20. 4 7s 28. నెక్స్ట్ ప్లస్ 4 1s 4 27. 27 అంటే ఇంకా 4 6 24. 32 ఉంటుంది. 4 8s 32. సో ఇది ఇలాగైనా కూడా చేయవచ్చు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అది 16x. సారీ, ఇక్కడ ప్రాబ్లం కొంచెం మిస్టేక్ అయింది. ఇక్కడ 6x ఉండాలి. ఈ ప్లేస్లో 6x ఉండాలి. సో వాల్యూ ఏమవుతుందంటే 2 6 12 12 29s 348 అవుతుంది. 348x. ఇక్కడ కూడా 348x. ఇక్కడ కూడా 348x. నేను ఇప్పుడు చేస్తాను 4 టేబుల్తో చేశాను కదా. 4 టేబుల్తో చేస్తే ఇది ఏమవుతుంది? 4 8s 32. 2 ఉంటుంది. 4 7s 28. 27x. ఇంకా కామన్ తీయచ్చు మనం దీంట్లో. ఇప్పుడు ఇంకా పోతుంది ఇది. సో 3 టేబుల్తో పోతుంది. 3 3s 3 3s 3 2s 3 7s సారీ 3 9s 3 9s 27. 29x మైనస్ ఇది 3 19s ప్లస్ 3 5s 36. ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇక్కడ 29. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఇలా 2 మెథడ్స్. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని, లేదా మీరు గాస్ జోర్డాన్ మెథడ్ ఫస్ట్ ఇయర్లో చేశారు కదా, ఆ మెథడ్లే క్రామర్స్ మెథడ్ ప్రకారమైన చేయొచ్చు. సో ఆ బేస్ చేసుకొని కూడా చేయొచ్చు. మనకి 2 మెథడ్స్ చాలా నాకు తెలిసి ఫస్ట్ మెథడ్ మీకు ఈజీ అవుతుంది. సో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. డూ ఇట్ యువర్ సెల్ఫ్. Second question, find the equation of the circle. Find the equation of the circle passing through minus 2, 3, 2, minus 1 and 4, 0. Next third one, points ఒకటి రాసేసిన క్వశ్చన్ అంతా సేమ్. 2, 1 first point, second point 5, 5 minus 6, 7. Next fourth question వచ్చేసి 3, 4, 3, 2, 1, 4. Next fifth problem 1, 2, 3, minus 4, 5, minus 6. Next sixth problem 1, 1, 2, minus 1, 3, 2. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 3 points. ఇది ఒక టైప్ 1 ఇది మెథడ్. సో 6 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో సెకండ్ టైప్ చెప్పుకుందాం.